ఏలూరు జిల్లాలో పెళ్లిళ్ల పేరిట కోట్ల రూపాయల వంచనకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కిలాడి పెళ్లికొడుకు గుట్టును ముదినేపల్లి పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ మీడియా సంస్థలో సీఈఓనంటూ అబద్ధాలు చెబుతూ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళలను టార్గెట్ చేస్తున్న ఒక్కలగడ్డ సాంబశివరావును అరెస్టు చేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మందికి పైగా మహిళలను నమ్మించి వారి నుంచి నగదు బంగారం కాజేస్తున్నట్లు విచారణలో తేలింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇతను ఈ మోసాలకు పాల్పడ్డాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల విషయంలో మహిళల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మన జిల్లాలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో ఇట్లా చాలా మందిని మోసం చేశారు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సీఈఓ అని చెప్పి డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. వీడేం చేస్తాడు, వీడేమో ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి, తెలుగు మ్యాట్రిమనీ, jodi.com. ఇతను ఏమో ఏంటంటే ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో ₹1,00,000 10 లక్షలు ఏదేదో రాసిస్తాడు వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని, వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జిల్లాలోనే కాదు